పెళ్లికి ముందు శృంగారం చేసే వ్యక్తులు ఇది అవసరం కాదు అని అనుకోరు. మరికొందరు మాత్రం నిజమైన ప్రేమ అనేది శృంగారంతో అనుసంధానమైనదే అని నమ్ముతారు. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి శాస్త్రీయ దృక్కోణం మానసిక, శారీరక ఆరోగ్యం మరియు సంబంధాలపై ప్రభావం బట్టి అన్ని కోణాలను పరిశోధిస్తారు. పెళ్లి కంటే ముందు శృంగారం అనేది ఒక వ్యక్తిగత ఎంపిక. కానీ ఈ ఎంపిక తీసుకోవడం కొంతమందికి గందరగోళాన్ని కలిగించవచ్చు. ఇవి కేవలం శారీరక అనుభవాలకే పరిమితం కాకుండా మన మానసిక ఆరోగ్యం, భావోద్వేగ స్థితి మరియు జాతీయాంకారం వంటి ఇతర అంశాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఈ వీడియోలో మనం ఈ అంశాలన్నింటినీ శాస్త్రీయ, మానసిక మరియు సామాజిక దృక్కోణంలో ఉండి బాగా విశ్లేషించబోతున్నాం. మొదటి పాయింట్ మనకు వచ్చినట్లయితే, పెళ్లి కంటే ముందు శృంగారం ఎందుకు? సంశయాలు. పెళ్లికి ముందు శృంగారం అనేది చాలా మందికి విషాదం, ఎమోషనల్ సీక్నెస్ లేదా దృఢమైన నిర్ణయం అనిపించవచ్చు. ఇది సాధారణంగా ఆధ్యాత్మిక, సాంప్రదాయ, మానసిక ప్రభావాలను కలిగిస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. ఇది మనకు శృంగారాన్ని, ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలో. రెండో పాయింట్కి వస్తే, శృంగారం ప్రేమ సంబంధాన్ని బలపరుస్తుందా లేదా వికటిస్తుందా? ప్రేమలో ఉన్నప్పుడు శృంగారం ఒక ఆనందంగా భావించవచ్చు, కానీ మరికొందరికి అది మౌలిక సంసారం అయిపోతుంది. మీరు భావిస్తున్న ప్రేమ, శృంగారం సంబంధంలో ఎలా ఉన్నాయో మనం విశ్లేషించబోతున్నాం. ప్రేమలో శృంగారం చేసే సమయాల్లో శారీరక, మానసిక ప్రయోజనాలు, నష్టాలు. శృంగారం ప్రేమను పెంచుతుందా లేక దాన్ని విషమంగా మారుస్తుందా? శారీరక ఆరోగ్యం, శృంగారం యొక్క శరీరంపై ప్రభావం. శృంగారం చేసే సమయంలో శరీరంలో జరిగే హార్మోనల్ మార్పులు, శరీరంలో రక్త ప్రసరణ మరియు శారీరక ఫిట్నెస్ సంబంధిత అంశాలను మనం సావధానంగా చర్చిస్తాం. శృంగారం ముందు మరియు తర్వాత శరీరంలో జరిగే మార్పులు. సురక్షితమైన శృంగారం అనేది ఎలా ఉండాలి? వైద్యుల సూచనలు. ఆరోగ్యకరమైన శృంగారం కోసం జాగ్రత్త. మానసిక ఆరోగ్యం, శృంగారం, భావోద్వేగ పరిస్థితులు. శృంగారం మానసిక స్థితిపై ఎలా ప్రభావం చూపుతుంది? దీనితో సంబంధం ఉండటం ఎమోషనల్గా ప్రాధాన్యం కలిగి ఉంటుంది. శృంగారం ద్వారా మీరు ఎమోషనల్ సంతృప్తిని పొందగలరా? ఎమోషనల్ సపోర్ట్, ప్రేమ మరియు సంబంధం మొదలైన వాటి సంసారం జాగ్రత్తగా ఎలా అభివృద్ధి చెందాలి? జ్ఞానం మరియు ఆత్మవిశ్వాసం పెరగడానికి మీరు తీసుకునే నిర్ణయాలు. సాంప్రదాయాలు వర్సెస్ ఆధునిక సమాజంలో శృంగారం. ప్రతి సంస్కృతిలో వివాహం మరియు శృంగారం విషయంలో వివిధ అభిప్రాయాలు. కొన్ని సంస్కృతుల్లో పెళ్లికి ముందు శృంగారం అనేది అనుచితంగా భావించబడుతుంది, కానీ ఆధునిక ప్రపంచంలో ఇది మరింత స్వతంత్రంగా మరియు శాస్త్రీయంగా చూసే దృష్టి వచ్చింది. ఆధునిక సమాజం శృంగారం కంటే ముందు మానవ హక్కులు మరియు వ్యక్తిగత ఎంపిక చాలా ముఖ్యమైనది. సాంప్రదాయాలు. శృంగారం పెళ్లి తర్వాత మాత్రమే జరగాలనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. సమాజంలో శృంగారం మరియు ఆరోగ్య నిర్ణయాలు. పెళ్లికి ముందు శృంగారం చేసే వారిలో ఎక్కువగా ఎదురుపడే ఆరోగ్య సమస్యల గురించి కూడా మనం వివరంగా చర్చిస్తాం. సంబంధాలు మరియు ఆరాధనల వల్ల మనం తీసుకునే ఆరోగ్య నిర్ణయాల ప్రభావం. మన ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ఈ సమాజంలో ఎందుకు జాగ్రత్త పడాలి? మీరు ఈ నిర్ణయం తీసుకోవాలా? చివరిగా, మీరు ఈ నిర్ణయం తీసుకునే ముందు ఏమి జాగ్రత్త పడాలి? మీరు ప్రేమలో ఉన్నప్పుడు మీరు ఎలా భావించాలి? ఇప్పుడు శృంగారం అవసరమా లేదా కాదు అన్నది ఎలా తెలుసుకోవాలి? దానికి సంబంధించిన ఆరోగ్య దృక్కోణం, మానసిక దృక్కోణం మరియు మానవ హక్కుల గురించి వివరంగా తెలుసుకోవాలి. మీకు కావాల్సిన ముఖ్యాంశాలు ఏంటంటే, శృంగారం మన శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ ఆరోగ్యం మరియు సంబంధాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? శృంగారం అనేది ఒక సాహసిక అనుభవమా లేక జీవనంలో ఒక భాగమా? పెళ్లి కంటే ముందు తీసుకోవాల్సినటువంటి వ్యక్తిగత నిర్ణయాలు. మీరు ఎలా సేఫ్గా, ఆరోగ్యంగా ఉండగలరు?
ఈ ప్రశ్నపై మీ దృక్కోణాన్ని కామెంట్లో పంచుకోండి. మీరు ఈ వీడియో నుండి ఏం నేర్చుకున్నారు? మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.